42% రిజర్వేషన్ల కోసం మీరు కూడా ఒక రెడ్డి బిడ్డరే రైట్. ఈరోజు రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమంటే ఇదే రెడ్డి జాగృతికి సంబంధించిన ఒక వ్యక్తి కేసు చేయడం జరిగింది. ఈరోజు అది వాదనలు కూడా జరుగుతున్నటువంటి నిజంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు మీరు కూడా ఒక అగ్రకుల బిడ్డగా దీన్ని సమర్థిస్తారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అగ్రకులకు బిడ్డను ఐదని నేను చెప్పుకోవద్దు. ఫస్ట్ ఎందుకంటే బీసీల చెవులో పువ్వులు పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్లు అసలు అమలుకు సాధ్యం కానటువంటి ఒక హామీనిచ్చి బీసీలందరి నోట్లో మట్టి కొట్టినటువంటి రేవంత్ రెడ్డిని అడగాలి ప్రశ్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తే ఇలా బీసీలని నమ్మబలికి మోసం చేసి వాళ్ళ గొంతు కోసిండు. 42% రిజర్వేషన్లు ఎట్లా పాసిబుల్ అవుతాయో రేవంత్ రెడ్డిని చెప్పాలి. ఆల్రెడీ ఉన్నటువంటి 25% ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి స్లాబ్ ఏదైతే ఉందో వాటిని కాదని ఇంకొక 25-23% మాత్రమే బీసీలకు ఇవ్వగలుగుతారు. అటువంటిది ఏ ముఖం పెట్టుకొని ఇలా వాళ్ళకి అబద్ధాలు చెప్పి ప్రామిస్ చేసి ఇలా వాళ్ళ గొంతు కోసిండు. ఖచ్చితంగా ఈ కేసు హైకోర్టు సుప్రీంకోర్టు వాటిని కొట్టేస్తుంది. రిజర్వేషన్లు మళ్ళీ మారుతాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అవుతుంది.